చిట్టి ప్రాణాలు మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియో చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మావా ఇది చూసావా? యుఎస్ లో ఏదో నేవీ సీల్స్ అంట. వీళ్ళు ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ స్పెషల్ ఫోర్స్ అంట. వీళ్ళు స్కెచ్ల ముందు ఎవరైనా బచ్చాలేనంట. అయినా మన ఇండియాలో కూడా ఇలాంటి స్పెషల్ ఫోర్స్ ఉంటే ఎంత బాగుందో. ఎందుకు లేదు మామా, మన ఇండియాలో కూడా ఇలాంటి స్పెషల్ ఫోర్స్ ఒకటి ఉంది. అదే మార్కోస్, మన ఇండియన్ నేవీకి చెందిన స్పెషల్ ఫోర్స్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ డేంజరస్ ఫోర్సెస్ అని లిస్ట్ తీస్తే ఈ మార్కోస్ ఖచ్చితంగా ఆ లిస్ట్ లో ఉంటుంది. 2000 మందే ఉన్నా వీళ్ళు లేపే రచ్చ మాత్రం మామూలుగా ఉండదు. రంగంలోకి దిగితే ఎవరికైనా రంగు పడాల్సిందే. ద ఫ్యూ ద ఫియర్లెస్ వీళ్ళ మోటో ఇది. ఈ మోటో ఒక్కటి చాలు వీళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పడానికి. దీనికే ఎలా అయిపోతే ఎలా మావా, ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మార్కోస్ మన ఇండియాకి చెందిన స్పెషల్ ఫోర్సెస్ లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1987 ఫిబ్రవరిలో దీన్ని స్థాపించారు. ఇది నేవీకి అనుబంధంగా ఉండే ఒక మెరైన్ కమాండో ఫోర్స్. ఫస్ట్ లో దీన్ని ఇండియన్ మెరైన్ స్పెషల్ ఫోర్స్ గా పిలిచిన ఆ తర్వాత 1991 నుంచి దీన్ని మెరైన్ కమాండో ఫోర్స్ గా పిలుస్తున్నారు. అండర్ వాటర్ ఆపరేషన్స్ కి, కౌంటర్ టెర్రరిజం కోసం ప్రత్యేకంగా మొదలుపెట్టిన ఫోర్స్ ఇది. ఇది కేవలం నీటిలోనే కాకుండా నేలపై, ఆకాశంలో కూడా తన ఆపరేషన్స్ చేస్తుంది. లేదు మామ, కేవలం నేవీలో చేసిన వాళ్ళకే దీంట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఓ భారీ ట్రైనింగ్ తర్వాత. ట్రైనింగ్ అంటే ఇలాంటి ట్రైనింగ్ కాదు. నిద్ర ఉండదు, సరిగ్గా తిండి ఉండదు, కాలు మీద కాలేసుకుని కాసేపు కూర్చుందామనే తీరిక కూడా ఉండదు. రోజంతా ఒకటే మ్యూజిక్. ఇందులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ కష్టాన్నంతా తట్టుకునేది వాళ్ళ కోసం కాదు, ఈ దేశం కోసం. అయితే ఎంత కష్టపడినా కూడా ఈ ట్రైనింగ్ లో పాస్ అయ్యేది చాలా తక్కువ మందే. ముందుగా ఇందులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి హేలో వచ్చి ఉండాలి. హై ఆల్టిట్యూడ్ హై ఓపెనింగ్, హై ఆల్టిట్యూడ్ లో ఓపెనింగ్ అంటే విమానంలో సుమారు ఒక 15,000 నుంచి 25,000 అడుగులు ఎత్తుకు తీసుకువెళ్లి అక్కడి నుంచి కిందకు వదిలేస్తారు. కంగారు పడుతూ అలా తగలకుండా ఉండడానికే పారాషూట్లు కూడా ఇస్తారు. అవి తొడుక్కుని సుమారు 200 km/h స్పీడ్ తో కిందకి వస్తారు. హై ఓపెనింగ్ అన్నప్పుడు కిందకి దూకిన వెంటనే పారాషూట్ వేస్తారు. అదే లో ఓపెనింగ్ అయితే నేల మీదకి దిగడానికి కొద్ది క్షణాల ముందే పారాషూట్ ఇస్తారు. వీటికి ఎలా అయిపోతున్నావు ఏట్రా? ఇంకా ఈ ట్రైనింగ్ ఎలాగుంటో చెప్తా నేను. ముందుగా ప్రీ ట్రైనింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇది ఒక 3 రోజుల పాటు ఉంటుంది. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ అలానే ఆప్టిట్యూడ్ టెస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మొదలవుతుంది 5 వారాల హెల్లు. ప్రతిరోజు దాదాపు 20 గంటలు శిక్షణ ఇస్తూనే ఉంటారు. అంటే ఇతరత్ర పనులకి, రెస్ట్ కి కేవలం 4 గంటలు మాత్రమే ఉంటుంది. పొద్దున్న లేవగానే ఒక 20 కిలోమీటర్లు పరిగెట్టాలి. ఇంకా రాత్రి అయితే 60 kg లోడ్ వేసుకుని 20 కిలోమీటర్ల వరకు ఒకటే రన్నింగ్ చేయాలి. ఇలా వారానికి ఒకసారి 60 కిలోలు బరువేసుకుని 120 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళాలి. ఇది మాత్రం కరెక్ట్ చెప్పామావా. ఈ ట్రైనింగ్ లోనే డెత్ ప్రాబ్లం ఉంటుంది. ఒక 25 kg బరువు క్యారీ చేస్తూ తొడల దాకా లోతులో ఉన్న బురదలో 800 మీటర్లు వెళ్ళాలి. అదైన తర్వాత కిలోమీటర్ల కొద్ది రన్నింగ్ ఉంటుంది. దాని తర్వాత 25 మీటర్ల దూరంలో ఒక మనిషిని నిలబెట్టి అతని పక్కనే ఉన్న టార్గెట్ ని పేల్చమంటారు. ఇవన్నీ పూర్తయ్యాక ముంబైలో ఉన్న INS అభిమన్యులో ట్రైనింగ్ ఉంటుంది. దాదాపు 10 వారాల పాటు వెపన్స్ హ్యాండ్లింగ్ లో, అలానే హాస్టేజ్ రెస్క్యూ, అన్ఆర్మర్డ్ కాంబాట్, క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్, కాయాకింగ్, షిప్ ఇన్వెన్షన్ డ్రిల్స్, ఫోటోగ్రఫీ, రీక్యాప్చర్ ఆఫ్ ఆఫ్షోర్ ఇన్స్టలేషన్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ లో ట్రైనింగ్ ఇస్తారు. అలానే ఇంకో 3 వారాల పాటు ఆగ్రాలో ఉన్న ఇండియన్ ఆర్మీ పారాషూట్ ట్రైనింగ్ స్కూల్లో కొన్ని కోర్సులు నేర్పిస్తారు. ఆ తర్వాత కొచ్చిలో ఉన్న ఇండియన్ నేవీస్ డైవ్ స్కూల్లో బేసిక్ కాంబాట్ డైవర్స్ కోర్సులో శిక్షణ ఇస్తారు. నెలలు కాదురా, సంవత్సరాలు పడుద్ది. ప్రపంచంలోనే అతి కష్టమైన ఈ స్పెషలైజేషన్ ట్రైనింగ్ పూర్తవడానికి సుమారు 2 నుంచి 3 ఏళ్ళు పడుతుంది. అవును, నేను ఇందాక చెప్పినవే కాకుండా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లో భాగంగా కాంబాట్ ఫ్రీ ఫాల్ ట్రైనింగ్, వాటర్ పారా జంప్ క్యాపబిలిటీ ట్రైనింగ్, అలానే మిజోరాంలో ఉన్న కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వెల్ఫేర్ స్కూల్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ, యాంటీ హైజాకింగ్ అండ్ యాంటీ పైరసీ, క్లాండెస్టైన్ ఆపరేషన్స్, amphibious operations, surveillance, unconventional warfare, language training, submarine operations, submersing craft training,
షోల్డర్ లాంచ్ చేసే మిసైల్స్ ని ఎలా వాడాలో నేర్పించే ట్రైనింగ్, అలానే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ గురించి కూడా నేర్పిస్తారు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అంటే అప్పటికప్పుడే అందుబాటులో ఉన్న ఐటమ్స్ తో ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడం. ఇక వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లో ఉన్న తవాంగ్ లోని పర్వత్ గ్యాంగ్టక్ స్కూల్లో 4 వారాల పాటు హై ఆల్టిట్యూడ్ కమాండర్ కోర్స్ కూడా ఉంటుంది. ఆ తర్వాత రాజస్థాన్ లోని డిజర్ట్ వార్ఫేర్ స్కూల్, సోమంగ్ లోని హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ అండ్ మిజోరం లోని జంగిల్ వార్ఫేర్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యి మార్కోస్ లో కమాండర్స్ గా అడుగు పెడతారు. చాలా మంది చెప్పేదాని ప్రకారం 1000 మందిలో ఒక్కరు మాత్రమే ఇలా ఈ మార్కస్ లో చోటు సంపాదించగలరు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ట్రైనింగ్ లో ఎక్కడా కూడా ఫేక్ కానీ డమ్మీ గన్స్ కానీ ఉండవు. మొత్తం యూజ్ చేసేవన్నీ ఒరిజినల్ వెపన్సే. ఇక ఈ ట్రైనింగ్ అయిపోయాక మార్కోస్ కమాండర్ గా మారాక వీళ్ళకి హై స్టాండర్డ్ వెపన్స్ ని చేర్పిస్తారు. అలా వీళ్ళకి ఇచ్చే వాటిల్లో బ్లాక్ పిస్టల్, IWI టావర్ 21 అసాల్ట్ రైఫిల్, MP5 సెమీ ఆటోమేటిక్ సబ్మిషన్ గన్, స్కార్ L అండ్ స్కార్ H అసాల్ట్ రైఫిల్, APS ఆంఫిబియస్ అసాల్ట్ రైఫిల్ ఉన్నాయి. ఇక స్నైపింగ్ కోసం గలీల్ స్నైపర్, సకోటిక్కా స్నైపర్, డ్రొగనో స్నైపర్ రైఫిల్ లాంటి వేరే లెవెల్ ఆయుధాలని వీళ్ళకి సమకూరుస్తారు. ఎందుకు రావు? మన వాళ్ళు అసలు అడుగు పెట్టిందే అలాంటి ఆపరేషన్స్ కోసం. అప్పటిదాకా అరేబియన్ సముద్రంలో అండ్ అలానే పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతున్న బేభత్సమైన పైరసీకి వీళ్ళే అడ్డుకట్ట వేశారు. రే, నేను చెప్పేది మూవీ పైరసీ గురించి కాదురా, సముద్ర దొంగల గురించి. అలా సముద్రాల్లో దొంగతనం చేసే పైరేట్స్ అంతా చూశారు మన మార్కోస్. అలానే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో భాగంగా 2009 వరకు శ్రీలంకలోని అంతర్యుద్ధాన్ని అంతం చేయడం కోసం పనిచేశారు. ఇవే కాదు మామ, ఆపరేషన్ క్యాక్టస్, ఆపరేషన్ లీచ్, ఆపరేషన్ పవన్, ఆపరేషన్ రక్షక్, బ్లాక్ టోర్నడో ఆపరేషన్, సైక్లోన్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్, ఇమెన్ లో ఆపరేషన్ రహత్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్, ఇలా మార్కోస్ టీమ్ చాలా ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. కార్గిల్ వారప్పుడు కూడా చాలా కోఆర్ట్ ఆపరేషన్స్ చేశారు. 2008లో ముంబై అటాక్స్ అప్పుడు కూడా ఒబెరాయ్ అండ్ తాజ్ హోటల్లో ఉగ్రవాదులు లేపేయడానికి వీళ్ళ వంతు కృషి కూడా చేశారు. ఎక్కడ పడితే అక్కడ మన దేశం అంతా ఈ మార్కోస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా మనలో ఒకళ్ళ ఉంటూ మన దేశాన్ని కాపలా కాస్తూ ఉంటారు. అది నిజమే, జమ్మూ అండ్ కాశ్మీర్ లో కౌంటర్ ఇన్సర్జెన్సీ చేస్తున్నారని న్యూస్ ఉంది. అయితే నువ్వు అన్నట్టు ముంబైలోనే కాకుండా కేరళలోని కొచ్చి, గోవా, అలానే మన తెలుగు స్టేట్స్ అయిన ఏపీలోని వైజాగ్ లో కూడా దీని బేస్లు ఉన్నాయి. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, మార్కోస్ ని ముద్దుగా మగర్ మచ్ అంటారు, అంటే మొసళ్ళని. అలానే దాదీవాలా ఫౌజ్ అని కూడా అంటారు. దాని మీనింగ్ ఏంటంటే గడ్డం ఉన్న సైన్యం అని. ఆ ఒక్కటి అడకు రే, వాళ్ళ జీవితాలు పనంగా పెట్టి పనిచేస్తుంది జీతం కోసం కాదు, మన దేశం కోసం, భారత జాతి కోసం. వాళ్ళందరికీ నా సెల్యూట్.